రాయచోటి ఒక తల్లి కన్నీటి గాథ. అది రాయచోటి అనే ఒక తల్లి ఆత్మకథ. ఒకప్పుడు ఆమె ఒక సామాన్యమైన తల్లిలా తన పరిధిలో తను బ్రతుకుతూ ఉండేది. తన బిడ్డల ఆకలి తీర్చడానికి, వారి భవిష్యత్తు కోసం నిరంతరం తపిస్తూ ఉండేది. 4 ఏళ్ల క్రితం కాలం ఆమెపై కరుణ చూపింది. ప్రభుత్వం ఆమెకు అన్నమయ్య జిల్లా కేంద్రం అనే ఒక గొప్ప గౌరవాన్నిచ్చింది. ఆ రోజు రాయచోటి తల్లి ముఖంలో 1000 వోల్టుల వెలుగు. తన ఒడిలోకి 6 నియోజకవర్గాల బిడ్డలు చేరారు. అమ్మా అంటూ వచ్చిన ఆ బిడ్డలను చూసి ఆమె మురిసిపోయింది. తన బిడ్డలు చదువుకోవడం చూసింది. కొత్త కొత్త వ్యాపారాలు రావడం చూసింది. ఊరంతా అధికారుల సందడి, 100 కార్ల హడావిడి, షాపుల నిండా వెలుగులు. వలస వెళ్లిన బిడ్డలంతా మళ్లీ సొంత గూటికి చేరుతుంటే ఆ తల్లి కడుపు నిండిపోయింది. ప్రతిరోజూ ఒక పండుగలా అనిపించేది. కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎవరి దృష్టి పడిందో ఏమో కాని ఒక్కసారిగా చీకటి కమ్మేసింది. స్వార్థమనే కత్తితో ఆ తల్లిని ముక్కలు ముక్కలు చేశారు. 6 నియోజకవర్గాల బిడ్డలను విడదీసి 3 జిల్లాల్లో పడేశారు. జిల్లా కేంద్రమనే హోదాను లాగేసుకున్నారు. ఆ తల్లి కళ్లముందే తన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం చూసి ఆమె గుండె పగిలిపోయింది. బిడ్డల పోరాటం. అమ్మా మాకు అన్యాయం జరగనివ్వం అంటూ బిడ్డలంతా రోడ్లమీదకు వచ్చారు. కన్నీళ్లతో వేడుకున్నారు. చేతులు జోడించి ప్రార్థించారు. కాని పాలకుల మనస్సు కరగలేదు. తన 2 బిడ్డలు ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అది చూసి ఆ తల్లి విలవిలలాడిపోయింది. నాకు హోదా పోయినా పర్వాలేదు, నా బిడ్డల ప్రాణాలు ముఖ్యం అని రోదించింది. నేటి నిశ్శబ్దం. కొత్త సంవత్సరం వస్తోందంటే ఊరంతా కళకళలాడేది. కాని ఈరోజు ఆ వీధుల్లో నిశ్శబ్దం